హలో, ఈరోజు గోంగూర పప్పు తయారీ విధానం చూద్దాము. కుక్కర్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి స్టవ్. ఇందులోకి 2 టొమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ముందుగా మనం కడిగి ఉంచుకున్న గోంగూర ఆకులు ఉంటాయి కదా, ఇందులోనే వేసేసేయండి. గోంగూర చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఇందులో కూడా 1 గంట సేపు కందిపప్పును నానబెట్టుకున్నాను. అవి మళ్ళీ ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. అన్నీ మంచిగా కలుపుకోండి, అన్నీ వాటికి పట్టేలాగా. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని. అంతే, కొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం చిటికెడు బెల్లం కూడా వేస్తాను నేను, బాగుంటుంది. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని పోపు పెట్టడం కోసం ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోండి. అంతే, పోపు వేసేసాను. చాలా ఈజీ. పప్పు గోంగూర చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే, చాలా ఈజీ. పప్పు గోంగూర చాలా త్వరగా తయారీ చేసేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.